గన్ కథ చిత్రంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. ఈ కేసు చిక్కుముడి వీడిపోయింది. మొత్తం ఈ కేసులో ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఎవరెవరిపై ఏ కేసులు నమోదయ్యాయో వీళ్లే విక్రమ్ గౌడ్ కేసులో కీలక నిందితుడు. విక్రమ్ గౌడ్ ఆడిన కాల్పుల నాటకంలో క్రిమినల్ పాత్రలు వీళ్ళవే. A1గా విక్రమ్ గౌడ్ అయితే A2గా నందు అలియాస్ నందకుమార్. ఇతగాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఇక A3గా షేక్ అహ్మద్, ఇతను కార్పెంటర్ వర్క్ చేస్తాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 28వ తారీఖు రిపోర్ట్ అయినటువంటి విక్రమ్ గౌడ్ ఇంజురీస్ అయినటువంటి కేసులో హైదరాబాద్ సిటీ పోలీస్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 5 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించి పరిశోధన చేసి ఈ కేసులో మొత్తము 9 మంది నేరస్తులుగా, అనుమానితులుగా గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 9 మందిలో 6 నేరస్తులు, అంటే ఇంకా విక్రమ్ గౌడ్తో కలుపుకొని 6 నేరస్తులు ఇప్పుడు మన సర్వేలెన్స్లో కానీ కస్టడీలో కానీ ఉన్నారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే విక్రమ్ గౌడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు పోలీస్ సర్వేలెన్స్లో ఉంటారు. కేసు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విక్రమ్ గౌడ్ దాదాపుగా 4 months క్రితము ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ తనకు తానుగా ఇంజురీ చేసుకుంటే తన కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో ఒక ప్రజలలో సింపతి వస్తుందని, అట్లాగే తనకి విరోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అట్లాగే తనతో ఫినాన్షియల్గా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తుల నుండి
తనకు సెటిల్మెంట్స్ అవ్వాలి అంటే తను ఇంజురీ చేసుకొని ఈ కేసును ఆసరాగా చేసి వారిపైన ప్రెషర్ తెచ్చి వారితో సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తనకు తానుగా నమ్మి ఈ ప్లాన్ వేసుకోవడం జరిగింది. అయితే ఈ ఎంటైర్ కేసు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా విక్రమ్ గౌడ్ గారు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ప్రతి స్టేజ్లో కూడా ఏం చేయాలని తనే నిర్ణయిస్తూ ఎవరెవరు ఏం చేయాలి ఎలా చేయాలనే విషయాన్ని కూడా తనే ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేసి చివరి వరకు కూడా దాన్ని తీసుకెళ్లడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ ఐడియా వచ్చినప్పుడు ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ తన దగ్గర ఈ క్లాప్ షాట్ స్టూడియోలో పనిచేస్తున్నటువంటి ప్రసాద్ అనే వ్యక్తి, ఇతను ఎర్రగుంట్ల విలేజ్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ నుంచి. అయితే ఆ ప్రసాద్కు చెప్పాడు, ఇలా నాకు ప్లాన్ ఉంది, ఎవరైనా ఎగ్జిక్యూట్ చేస్తారా అన్నప్పుడు, అంటే మొత్తం ప్లాన్ చెప్పకుండా ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తను గోవిందరెడ్డిని పరిచయం చేయడం జరిగింది. ఈ గోవిందరెడ్డి అనే అతను వేముల మండల్ కడప డిస్ట్రిక్ట్. అయితే గోవిందరెడ్డిని కలిసినప్పుడు నాకు ఒక పని చేసి పెట్టాలి, నేను సినిమాలో మంచి రోల్స్ ఇప్పిస్తాను, అదేవిధంగా తగినటువంటి సహాయం చేస్తాను అని చెప్పి తను ప్లాన్ని మొట్టమొదటిసారిగా గోవిందరెడ్డికి ఇండికేట్ చేయడం జరిగింది. అయితే గోవిందరెడ్డి వెపన్స్ కానీ ఇట్లాంటి కేసులలో కానీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకపోవడంతో సరే తను చూస్తాను అని చెప్పాడు, కానీ కాన్ఫిడెంట్గా తను వెంటనే అంగీకరించలేకపోయాడు. అయితే వితిన్ ద నెక్స్ట్ 2 days మళ్ళీ విక్రమ్ గౌడ్ గారు గోవిందరెడ్డితో ఫాలోఅప్ చేసి నువ్వు ఎట్లయినా చేయగలుగుతావు, ఈ టాస్క్ టేకప్ చేయండి అని చెప్పేసి అతని మీద ప్రెషర్ తెచ్చి అప్పటికప్పుడు అతనికి 5 లక్షల రూపాయలు కూడా దానికి అడ్వాన్స్డ్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ టాస్క్ పూర్తిగా కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా 50 లక్షల డబ్బులు అని చెప్పేసి తను ఇస్తానని చెప్పేసి గోవిందరెడ్డికి ఒక ఎష్యూరెన్స్ కూడా బిగినింగ్లోనే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే గోవిందరెడ్డి ఎలాంటి కేసులలో గతంలో లేడు కాబట్టి అయితే తను ఎవరినో కాంటాక్ట్ చేయాలి, ఎలా క్యారీ అవుట్ చేయాలి ఈ టాస్క్ అని చెప్పేసి తను ఆ ప్రయత్నంలో భాగంగా మళ్ళీ నందకుమార్ అనే అతన్ని తను కాంటాక్ట్ చేశాడు. ఈ నందకుమార్ మిగతా గ్యాంగ్ మెంబర్స్, మోస్ట్ ఆఫ్ ద గ్యాంగ్ మెంబర్స్ కదిరి అనేటటువంటి టౌన్ నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్కి చెందినవారు. అయితే ఈ నందకుమార్ కొంతమంది దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ అప్పుడప్పుడు పులివెందలకు కూడా వెళ్ళడం జరిగేది గతంలో. ఆ సందర్భంగా ఈ నందకుమార్ గోవిందరెడ్డికి పరిచయం అయింది. ఆ విధంగా నందకుమార్ తన జ్ఞాపకం వచ్చి, నందకుమార్కి కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తను దాదాపుగా 7 కేసెస్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు. మోస్ట్లీ కదిరిలో ఈ ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఎక్స్టార్షన్స్ కానీ, అట్లాగే చౌటుప్పల్లో మాత్రం ఒక చైన్ స్నాచింగ్ కేసు కూడా అతని మీద ఉందన్నట్లు. అయితే ఇతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎలాగైనా చేయగలుగుతాడు అని చెప్పేసి గోవిందరెడ్డి నమ్మి ఈ నందకుమార్ని కాంటాక్ట్ చేస్తే సరే అతను నందకుమార్ రెడీగా అగ్రీ చేశాడు, చేద్దాం మనం ఈ టాస్క్ మనం చేయగలుగుతాం. గోవిందరెడ్డికి అంత నమ్మకం లేకపోయినా నందకుమార్ ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి చేస్తామని చెప్పేసి చేద్దామని వాళ్ళు డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా తనకిచ్చినటువంటి ఈ 5 లక్షలలో 3.5 lakhs వెంటనే గోవిందరెడ్డి ఈ నందకుమార్కి తను ఇవ్వడం జరిగింది. ఈ 3.5 lakhs వెపన్ తీసుకురావడానికి కానీ మిగతా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడానికి ఇది ఉపయోగించాలి అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అయితే నందకుమార్ స్వతహాగా గతంలో ఎప్పుడు కూడా ఫైర్ ఆర్మ్స్ హ్యాండిల్ చేయలేదు. తనకు కూడా ఫైర్ ఆర్మ్స్ ఎక్కడ దొరుకుతాయనే విషయం తెలియదు కాబట్టి హీ ఇంటర్న్ కాంటాక్టెడ్ అక్కడే కదిరిలో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి షేక్ అహ్మద్ అనే అతను, అట్లాగే బాబు జాన్ అనే ఒకతను, వీళ్ళిద్దరూ కూడా కార్పెంటర్స్, వృత్తిపరంగా కార్పెంటరీ చేస్తూ ఉంటారు. ఆ విధంగా పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. చేసినప్పుడు షేక్ అహ్మద్, బాబు జాన్ వీళ్ళిద్దరూ కూడా సరే ఈ టాస్క్ టేకప్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే ఈ షేక్ అహ్మద్
ఈ కదిరిలో ఉన్నప్పుడు తనకి అక్కడ ఈ చికెన్ షాప్ ఖదీర్ అనే ఒకతను చికెన్ షాప్ రన్ చేస్తాడు. ఖదీర్కి రయీస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇండోర్లో ఉంటాడు. అతను కూడా చికెన్కి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తుంటాడు. ఈ సందర్భంగా వాళ్ళకు పరిచయాలు అయ్యాయి. అప్పుడప్పుడు తను కదిరి కూడా ఈ రయీస్ అనే అతను వచ్చిపోతుంటాడట. 2 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ పరిచయాలు ఉన్నవి. 2 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం వచ్చాడు, ఆ తర్వాత అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు. మాటల సందర్భంలో ఒకసారి ఈ రయీస్ అనే అతను ఖదీర్తో చెప్పడం జరిగింది, నీకు ఎప్పుడైనా తుపాకీ కావాలంటే చెప్పు, నేను అక్కడ ఇండోర్లో ఇప్పిస్తాను అని చెప్పేసి మెన్షన్ చేసిన విషయాన్ని తను గుర్తు తెచ్చుకొని ఈ ఖదీర్ అనే అతను మనకి షేక్ అహ్మద్కి బాబు జాన్కి విషయం వాళ్ళు చెప్పడం జరిగింది అన్నట్లు. అయితే వెంటనే మన షేక్ అహ్మద్ ఈ రయీస్తో కాంటాక్ట్ చేసి ఈ విషయం ఇట్లా ఉంది, మరి మాకు వెపన్ కావాలి, ముందుగా వెపన్ కావాలని అడిగాడు. అయితే వెపన్ ఇస్తాము అని చెప్పి అతనికి ప్రామిస్ చేయడం జరిగింది. మీరు ఇక్కడికి ఇండోర్ రండి, డెఫినెట్గా వెపన్ ఇస్తా అంటే వీళ్ళు ఆ టైంలో అది జూన్ మాసం కావడం వల్ల తర్వాత రంజాన్ మహినా నడుస్తుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళకూడదని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా నిశ్చయించుకొని 1 నెల పాటు ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రంజాన్ ఫెస్టివల్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ రెన్యూ చేసుకొని ఆన్ 6th జూలై రయీస్తో మాట్లాడిన తర్వాత ఈ షేక్ అహ్మద్, బాబు జాన్, దాని తర్వాత వీళ్ళతో పాటుగా వెంకటరమణ ఎలియాస్ చిన్న అనే అతను కూడా కదిరికి చెందినవాడు. వీళ్ళు ముగ్గురు కలిసి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుండి ఇండిగో ఫ్లైట్లో వయా ముంబై ఇండోర్కు వెళ్ళారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకొని ఇండిగోలో ముంబైకి వెళ్ళి ముంబై టు మళ్ళీ ఇండోర్ వెళ్ళి అదే ఫ్లైట్లో ఇక్కడికి అదే రోజు అంటే 7th రోజు 6th వెళ్ళారు, 7th వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 30,000 రూపాయలు రయీస్ పే చేశారు. అక్కడ వెపను అతను వెంటనే వాళ్ళకి అలాంగ్ విత్ ద ఎమ్యునిషన్ డెలివర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మళ్ళీ ఫ్లైట్లో రావాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుగా వెళ్ళేటప్పుడే ఈ వెంకటరమణ అనేవాడిని తీసుకెళ్లారు. వెపన్ వచ్చేటప్పుడు బస్సులో తీసుకురావాలి, అది వెంకటరమణ తీసుకొస్తాడని. వీళ్ళిద్దరు మాత్రము షేక్ అహ్మద్ అండ్ బాబు జానీ మాత్రము ఫ్లైట్లోనే రిటర్న్ వచ్చే విధంగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అయితే తను ఒక్కడే అవుతాడు, మళ్ళీ వెపన్ మధ్యలో ఎక్కడైనా సీజ్ కానీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అతనికి తోడుగా ఈ రయీస్ వాళ్ళ యొక్క రిలేషన్ అయినటువంటి జావేద్ని కూడా వెంట ఇచ్చి పంపించడం జరిగింది అన్నట్లు. సో వాళ్ళిద్దరు వెంకటరమణ చిన్న అనేవాళ్ళు 7th అక్కడి నుంచి బయలుదేరి బస్సులో ఇక్కడ 8th బాలానగర్కి డైరెక్ట్గా బస్సులో బాలానగర్ రీచ్ అయ్యారు. ఇతను ఈ వెంకటరమణ ఎలియాస్ చిన్న బస్సులో వస్తున్నప్పుడు కంటిన్యూస్గా ఫోన్లో మన షేక్ అహ్మద్ అతను టచ్లో ఉండి అతను మూమెంట్ టైం టు టైం ట్రాక్ చేసి బాలానగర్ రాగానే బాలానగర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అతను రిసీవ్ చేసుకొని ఈ వెపను ఎమ్యునిషన్ని ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే సైమల్టేనియస్గా వీళ్ళు హైదరాబాదు చేరుతున్న విషయాన్ని విక్రమ్ గౌడ్ గారికి కూడా టైం టు టైము చెప్పడం ద్వారా విక్రమ్ గౌడ్ బాలానగర్కి ఆ బస్సు వచ్చే టైంకి తను కూడా అక్కడికి చేరుకున్నాడు. సో ముందుగా చిన్న దగ్గర నుంచి వెపను షేక్ ఆ రోజు నందకుమార్, ఇది కోఆర్డినేట్ చేసింది నందకుమారు బాలానగర్కి వెళ్ళి అక్కడ బాలానగర్లో ఈ విక్రమ్ గౌడ్ని కూడా అక్కడికి రమ్మంటే బాలానగర్లో అక్కడికి వచ్చాడు. దాని తర్వాత వెపను విక్రమ్ గౌడ్కి హ్యాండ్ ఓవర్ చేస్తే తను ఆ వెపన్ తీసుకెళ్ళి ఇంట్లో భద్రపరచడం జరిగింది. అంటే అది 8వ తారీఖు జూలై నుంచి నేరం జరిగేంత వరకు కూడా ఆ వెపను విక్రమ్ గౌడ్ ఇంట్లో దాయబడి ఉందన్నట్లు అలాంగ్ విత్ ద ఎమ్యునిషన్. అయితే ఈ వెపన్ ఎప్పుడైతే వచ్చిందో 8th ఆ రోజు నుంచి విక్రమ్ గౌడ్ ఈ టాస్క్ ఎప్పుడైనా అతి తొందరగా కంప్లీట్ చేయాలనే యాంగ్జైటీలో ఉన్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళ
ఆ కుటుంబ సభ్యుల్ని అంటే వైఫ్ని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసినప్పుడు తను చెప్పినటువంటి వర్షన్ ప్రకారం గత 3 నెలలుగా ఈ విక్రమ్ గౌడ్ చాలా రెస్ట్లెస్గా ఉంటున్నాడు, రాత్రిళ్ళు నిద్ర కూడా పోవడం లేదు, వెరీ ఆడ్ టైమింగ్స్లో లేచి బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ రెస్ట్లెస్గా ఉన్నటువంటి ప్రాసెస్లో మళ్ళీ విక్రమ్ గౌడ్ వీళ్ళని ఇటు గోవింద్ రెడ్డి, నందకుమారు, ఈ షేక్ అహ్మద్, బాబుజాన్ వీళ్ళందరికీ కూడా ఫోన్లు చేయడం, దాని తర్వాత వాళ్ళని టాస్క్ తొందరగా కంప్లీట్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పేసి వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాడు. అయితే ఈ నందకుమార్ మెయిన్గా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నందకుమార్కి ఉంది కాబట్టి విక్రమ్ కూడా ఈ నందకుమారే చేయగలుగుతాడు ఈ టాస్క్ అనేటువంటి ఒక నమ్మకంతో తను ముందుకు వెళ్తున్నాడు అన్నట్లు. అయితే వెంటనే చేద్దామని ప్రెజరైజ్ చేస్తే ఈ నందకుమార్ చెప్పాడు, మా ఫాదర్ ఇన్లాకి బాగాలేదు, పుట్టపర్తి హాస్పిటల్లో అక్కడ సాయిబాబా హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ అయ్యాడు ఈ హార్ట్ ఆపరేషన్ కొరకు, నేను ఒకసారి చూసి వస్తానంటే అప్పుడు విక్రమ్ గౌడ్ తన వెహికల్ వోక్స్ వ్యాగన్ వెహికల్, తన డ్రైవరు, అదేవిధంగా ఒక 1.5 lakhs రూపీస్ కూడా అతని ట్రీట్మెంట్ కొరకు అతనికి ఇచ్చి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి వెళ్ళడానికి సహకరించడం జరిగింది. అయితే నందకుమార్ ఆ వెహికల్ అలాంగ్ విత్ ద క్యాష్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడే పుట్టపర్తిలో ఉండి వాపసు రాకపోతే మళ్ళీ తను రెస్ట్లెస్ అయిపోయి మళ్ళీ ఎట్లాగైనా అతన్ని వాపస్ తెప్పించాలని చెప్పి మధ్యలో చాలా ఫోన్లు చేయడం, మెసేజెస్ కూడా చాలా అబ్యూజివ్ మెసేజెస్, నీకు చేత కాదా, నువ్వు గాజులు వేసుకున్నావా, ఇట్లాంటి మెసేజెస్ కూడా పంపించి అతను వెంటనే రమ్మని చెప్పేసి అడిగినప్పుడు అతను రాకపోతే ఇతను మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరి పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. విక్రమ్ గౌడ్ పుట్టపర్తికి వెళ్ళి అక్కడ మళ్ళీ నందకుమార్ని కలిసి అతనితో డిస్కషన్ చేసి ఎట్లాగైనా ఇది టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పి అతను కన్విన్స్ చేసి తన వోక్స్ వ్యాగన్ వెహికల్ మాత్రం డ్రైవర్తో పాటుగా తను వెనక్కి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత అతను పెట్టినటువంటి ప్రెషర్ వల్ల నందకుమారు ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. అయితే హైదరాబాద్లో 21st ఆఫ్ దిస్ మంత్ అంటే జూలై ఈ నందకుమారు, చిన్న, బాబుజాను, షేక్ అహ్మద్ వీళ్ళంతా కలిసి హైదరాబాద్ వచ్చి విక్రమ్ని వాళ్ళ ఇంట్లో కలిశారు. ఆ రోజు ఇంట్లో కలిశారు. కలిసినప్పుడు వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే కూర్చొని వాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని ఎలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనేది. ఆ ప్లాన్ అంతా కూడా విక్రమ్ గౌడ్కి చెప్పినట్లుగా ఫైర్ ఒక్కరే చేయాలి, 2 భుజాల మీద చేయాలి, మేజర్ ఇంజరీస్ కాకుండా మనకి మజిల్లో నుంచి వెళ్ళేటట్లుగా చేయాలి. ఆ తర్వాత 3rd ఇంజరీ కూడా ఈ కడుపు పక్క నుండి వెళ్ళిపోయేటట్లుగా గ్రేజింగ్ ఇంజరీ అయ్యేటట్లుగా చేయాలి అని చెప్పేసి 3 rounds ఫైర్ చేయాలి, అది తప్పనిసరిగా చేయాలి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఆ డిస్కషన్లో మరి ఎవరైనా ఇది చేసే ప్రాసెస్లో ఇటు వాళ్ళ వైఫ్ కానీ ఇటు వాచ్మెన్ కానీ ఎవరైనా పరిగెత్తుకొస్తే ఏం చేయాలనేది కూడా వీళ్ళు అడగడం జరిగింది. ఎందుకంటే వీళ్ళెవరు కూడా గతంలో ఫైరింగ్ చేసినటువంటి అనుభవం వీళ్ళకి లేదు, వెపన్ హ్యాండిల్ చేసినటువంటి అనుభవం లేదు. కాబట్టి వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు అడిగినప్పుడు తను చెప్పాడు వాళ్ళ వైఫ్ కిందకు వస్తే ఒకవేళ ఆ టైంలో బెదిరించడానికి అవసరమైతే ఒక రౌండ్ ఫైర్ చేయమని చెప్పాడు అన్నట్లు, లేదా వాచ్మెన్ వస్తే కూడా వాళ్ళని బెదిరించడానికి ఒక రౌండ్ ఫైర్ చేయండి. అందుకొరకు వెపన్లో 5 rounds దాంట్లో లోడ్ చేసుకొని పెట్టుకోమని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఒకతను ఫైర్ చేస్తున్నప్పుడు రెండో అతను మోటార్ బైక్ పైన కూర్చొని రెడీగా ఇంజన్ ఆన్ చేసి రెడీ టు మూవ్ ఉండాలి. సో దాట్ ఇది వాస్తవికానికి దగ్గరగా కనిపించాలి, రియలిస్టిక్గా. కాబట్టి ఇది వీళ్ళు ఫైర్ చేయడం, పరిగెత్తడం, స్టార్ట్ అయినటువంటి మోటార్ బైక్ మీద అతను కూర్చోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి. కాబట్టి దీనికి మోటార్ బైక్ అనేది అవసరము అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 23వ తారీఖు ఇది అంతా కూడా ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాపసు వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు ఒక మోటార్ బైక్ ఎలా తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈ మోటార్ బైక్ గోవింద్ రెడ్డి అక్కడ ఒక 30,000 పెట్టి ఒక మోటార్ బైక్ కొని ఆ మోటార్ బైక్ని షేక్ అహ్మద్ అనే అతను అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఫుల్ ట్యాంక్ దాంట్లో పెట్రోల్ నింపుకొని ఇక్కడి వరకు కూడా హైదరాబాద్ వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు అన్నట్లు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ
హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ బాబు జాన్ అనే అతని యొక్క ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, గౌస్, చంద్రాయనగుట్టలో ఉంటాడు. ఇతను సంథింగ్ టు డూ విత్ ది మెకానిక్ షాప్స్. అయితే ఈ గౌస్ అనే అతను వచ్చి ఇతన్ని రిసీవ్ చేసుకొని రాయల్ లాడ్జ్ సికింద్రాబాద్లో పెట్టడం జరిగింది. ఈ రాయల్ లాడ్జ్ సికింద్రాబాద్లో వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు అక్కడ షేక్ అహ్మద్, దాని తర్వాత గౌస్ అనేవాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే ఈ 25th రోజు షేక్ అహ్మద్, గౌస్ కలిసి ఈ మోటార్ బైక్ని చంద్రాయనగుట్టకు తీసుకెళ్ళి అక్కడ ఇంజను, చాసిస్ నంబర్ 2 కూడా ఎరేస్ చేశారు. ఎందుకంటే ఇది ఒక డ్రామా లాగా ఎనాక్ట్ చేస్తున్నప్పుడు ఈ బైక్ దొరికినప్పుడు మళ్ళీ ఈ బైక్ ఎవరిది ఆరిజిన్ అనేది తెలియకుండా ఉండాలి. కాబట్టి చాసిస్ నంబరు, ఇంజిన్ నంబరు ఎరేస్ చేయడానికి ఈ బైక్ని వాళ్ళు చంద్రాయనగుట్టకు తీసుకెళ్లారు. దాంట్లో గౌస్ పాత్ర ఉంది. ఇది జరిగిన తర్వాత ఈ మధ్యలో ఇదంతా కూడా టైం టు టైము విక్రమ్కి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి విక్రమ్ ఈ టీం దగ్గరలో ఉంటే బాగుంటుందని చెప్పి అపోలో హాస్పిటల్కి దగ్గరలో ఉన్నటువంటి గెస్ట్ హౌసెస్లో, అక్కడ పేషెంట్స్ కొరకు ఉన్నటువంటి గెస్ట్ హౌసెస్లో తేజ్ నివాస్ అనేటటువంటి ఒక గెస్ట్ హౌస్లో ఒక రూమ్ బుక్ చేసి వీళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ మనం రిజిస్టర్ చూసినట్లయితే విక్రమ్ గౌడే దాన్ని ఆ రూమ్ని హైర్ చేసినట్లుగా కూడా మనకి సాక్ష్యాధారాలు లభించాయి. అయితే ఈరోజు 25th రోజు వీళ్ళందరినీ కూడా ఈ గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేసి 26th ఎర్లీ అవర్స్లో ఈ రిహార్సల్, ఇది యాక్చువల్గా ఆ రోజే ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాల్సి ఉండే. ఎందుకంటే మనం వైఫ్తో ఆ రోజు ఇన్సిడెంట్ జరగగానే ఎగ్జామిన్ చేసినప్పుడు గత 3 రోజులుగా ఈ దర్గాకి వెళ్ళే ప్రోగ్రాం ఉంది అని చెప్తూ వస్తున్నాడు. దాని తర్వాత ఈరోజు నన్ను 2:30కి ఆ టైంలో లేపి తయారవ్వమంటే తను స్నానం చేసి మీ కిందకి వెళ్ళిన ప్రాసెస్లో ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తను చెప్పడం, అలాగే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దాన్ని మనము ఈ వైఫ్ స్టేట్మెంట్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసినట్లయితే తను చెప్పిన దాని ప్రకారం ఇది 26th ఎర్లీ అవర్స్లో వీళ్ళ ప్లాన్. ఆ రోజు అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయాల్సి ఉండే. అయితే ఆ రోజు వాళ్ళు 3:30 అవర్స్కి నందా, గౌస్, తర్వాత బాబుజాన్ వీళ్ళు ముగ్గురు కూడా విక్రమ్ గౌడ్ ఇంటికి వెళ్ళారు. కానీ ఈ బైక్ మాత్రం తీసుకురావాల్సిన అతను ఎవరైతే ఉన్నారో షేక్ అహ్మద్, వాడు బైక్ టైంకి తీసుకొని రాలేదు 3:30కి. అది మనం ఇన్ రిట్రాస్పెక్ట్ వీళ్ళని ఎందుకు తీసుకురాలేదు ఆ రోజు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకంత కాన్ఫిడెంట్గా లేకుండే మేము చేయగలుగుతామో లేదని మేము ఎప్పుడు కూడా ఫైర్ ఓపెన్ చేయలేదు. కాబట్టి ఆ సంశయంతో దాన్ని ఎట్లయినా మిస్ చేయాలి అని చెప్పేసి బైక్ తీసుకురాకుండా అక్కడే బయట ఎక్కడో ఉండిపోయాడు అన్నట్లు. అప్పుడు మళ్ళీ 7 o'clockకి అయితే వీళ్ళు ఎట్లాగూ 3:30కి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి అక్కడ టీ తాగి ఆ ఎర్లీ అవర్స్లో అప్పటికి ఇతను ఎప్పటికీ రాకపోతే సరే దాన్ని టైంని సద్వినియోగం చేసుకుందామని చెప్పి విక్రమ్ ఈ టీం అందరినీ కూడా తన కారులో కూర్చోబెట్టుకొని చిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గర తనకు ఒక ప్లాట్ ఉంది. అది తనకి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే క్లాప్ షాట్ స్టూడియోకి సంబంధించినటువంటి ప్లాటు, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఆ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లాట్కి తీసుకెళ్ళి మళ్ళీ మార్నింగ్కి వెళ్ళా వాళ్ళని తీసుకొని వచ్చాడు అన్నట్లు. అయితే 7 o'clockకి ఈ నందా కాల్ చేశాడు ఈ షేక్ అహ్మద్కి, ఏమైంది మోటార్ బైక్ రాలేదు తీసుకొని రమ్మంటే దాన్ని దాదాపుగా 10:30కి ఇతను వెహికల్ పట్టుకొని మోటార్ బైక్ని తీసుకొని ఈ విక్రమ్ ఇంటికి డైరెక్ట్గా వచ్చారు. విక్రమ్ గౌడ్ ఇంటికి. విక్రమ్ గౌడ్ ఇంటికి వచ్చినప్పుడు ఆ మోటార్ బైక్ లోపలికి తీసుకురావడం, అక్కడ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చూశాడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టేది. వెహికల్ లోపల పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దాని యొక్క మోటార్ బైక్ యొక్క నంబర్ ప్లేట్ను కూడా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ధృవీకరించడం జరిగింది. ఈ నంబర్ ప్లేట్ చేంజ్ చేసి అదేవిధంగా అప్పటికే చాసిస్ నంబరు, ఇంజిన్ నంబర్ కూడా వాళ్ళు టోటల్గా ఎరేస్ చేశారు. కాబట్టి దే థాట్ ఇట్ వుడ్ బి సేఫ్ టు ఆపరేట్ విత్ దిస్ వెహికల్. అయితే ఇంకా లేటర్ ఇన్ ద డే మళ్ళీ గెస్ట్ హౌస్కి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రూప్లో గోవింద్ రెడ్డి జాయిన్ అవ్వలేదు. ఈ 26th మళ్ళీ అవాయిడ్ చేయడానికి బయట ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే మళ్ళీ ఫోన్ చేస్తే ఈవినింగ్ కల్లా గోవింద్ రెడ్డి అతను కూడా మన పులివెందుల నుంచి బయలుదేరి
మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి రావడం జరిగింది. వీళ్ళందరూ మధ్యాహ్నం గెస్ట్ హౌస్లో డిస్కస్ చేసుకొని ఒక అభిప్రాయానికి వచ్చారు, ఇది మన వల్ల అయ్యేది కాదు, మనం చేయలేము అని చెప్పేసి ఇతనికి చెప్పకుండానే వీళ్ళంతా కూడా మళ్ళీ కదిరికి వెళ్ళిపోయారు అన్నట్లు. కదిరికి వెళ్ళిపోయినప్పుడు అందరూ వెళ్ళిపోకుండా ఈ షేక్ అహ్మద్ అనేవాడు మాత్రం ఒకడు ఉండిపోయాడు. దాని తర్వాత ఈ బాబుజాన్ అనే అతనేమో వాళ్ళ ఇన్లాస్ మనకి సనత్ నగర్ ఏరియాలో ఉంటారు కాబట్టి తను అక్కడ వాళ్ళ ఇన్లాస్ ఇంటికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా వాపస్ వెళ్ళిపోయినప్పుడు గోవింద్ రెడ్డి, నంద, దాని తర్వాత చిన్న, వీళ్ళంతా కూడా వెంకటరమణ ఎలియాస్ చిన్న, వీళ్ళంతా కదిరికి వెళ్ళిపోయారు. అయితే ఈ షేక్ అహ్మద్ ఇక్కడ ఉన్నవాడు ఒక ప్లాన్ వేశాడు, మనకు ఆ రయీజ్ని కాంటాక్ట్ చేస్తే అతనే వచ్చి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి రయీజ్ని కాంటాక్ట్ చేస్తే రయీజ్ ఒప్పుకున్నాడు రావడానికి. అతను వెంటనే రయీజ్ ఆ రోజు 27th అక్కడి నుంచి బయలుదేరి 26th అండ్ 27th నైట్ బయలుదేరి 27th ఎర్లీ మార్నింగ్ 11:45కి మనకి ఇక్కడ బస్సులో దిగాడు. ఇమ్లీబన్ బస్ స్టాండ్లో దిగాడు అన్నట్లు. ఇమ్లీబన్ బస్ స్టాండ్లో దిగగానే షేక్ అహ్మద్ వెళ్ళి అతను పికప్ చేసుకొని వచ్చి హోటల్ సన్మాన్ మన గోకుల్ థియేటర్ పక్కన ఎర్రగడ్డలో ఉన్నటువంటి హోటల్లో అతనికి రూమ్ తీసుకొని అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ బుకింగ్స్ కూడా వెరిఫై చేసాం, అక్కడ కూడా ఈ ఎవిడెన్స్ ఇదంతా కూడా దానికి టాలీ అవుతుంది. అయితే ఈ రయీజ్ వస్తున్న విషయం తెలిసిన తర్వాత ఇక్కడ అతను ఎప్పుడైతే రీచ్ అయ్యాడో ఇతను నందకుమార్తో టచ్లో ఉన్నాడు షేక్ అహ్మద్. అయితే రయీజ్ వస్తున్నాడని చెప్తే అతను నమ్మలేదు. కాకపోతే ఇతను వచ్చాడు, ఇమ్లీబన్ బస్ స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాను అని కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు నందకుమార్ స్టార్టెడ్ ఫ్రమ్ కద్రి వన్స్ అగైన్. అతను అప్పటికప్పుడు రావాలి కాబట్టి అతను ఒక స్కార్పియో వెహికల్ని, ప్రైవేట్ వెహికల్ని హైర్ చేసుకొని అలాంగ్ విత్ ద డ్రైవర్ హైదరాబాద్ వచ్చారు. నందకుమార్ వచ్చేవరకు ఆ రోజు రాత్రి 27th నైట్ దాదాపుగా 10:30 అయింది. రాత్రి 10:30 గంటలకు వచ్చి అతను ఇక్కడ ఈ స్కార్పియో వెహికల్ కదిరి నుంచి ఎప్పుడైతే రీచ్ అయ్యాడో అపోలో హాస్పిటల్ గెస్ట్ హౌస్కి వచ్చాడు అన్నట్లు. ఆ గెస్ట్ హౌస్కి తను డైరెక్ట్గా రావడం, అట్లాగే షేక్ అహ్మద్, రయీజ్ వీళ్ళు హోటల్ సన్మాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను సైమల్టేనియస్గా ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వాళ్ళని కూడా రమ్మంటే ఇతను రీచ్ అయ్యే టైంకి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఫ్యూ మినిట్స్లోనే విక్రమ్ గౌడ్ అక్కడికి రీచ్ అయ్యాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి వాళ్ళందరూ కూడా అక్కడికి రీచ్ అవ్వడం, ఆ తర్వాత ఈ ప్లాన్ అంతా కూడా ఏంటి, గతంలో వాళ్ళు ఏం డిసైడ్ చేశారు అనేది రయీజ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ డిస్కషను మనకి ఇక్కడ గెస్ట్ హౌస్లో జరిగినప్పుడు ఆ టైంలో ఇటు నందకుమార్ ఉన్నాడు, షేక్ అహ్మద్ ఉన్నాడు, దాని తర్వాత రయీజ్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఉండిపోయారు. ఆ నైట్ ఆపరేషన్ జరిగినప్పుడు మాత్రం వీళ్ళు ఉన్నారు. ఆ గెస్ట్ హౌస్లో అంతా బ్రీఫింగ్ అయిన తర్వాత మళ్ళీ అబౌట్ 1:45 అవర్స్కి, అంటే 27/28 ఎర్లీ అవర్స్లో విక్రమ్ గౌడ్ వీళ్ళందరినీ కూడా వాళ్ళ కార్లో కూర్చోబెట్టుకున్నాడు. నందకుమారు, షేక్ అహ్మద్, రయీజ్ ఈ ముగ్గురిని తన కార్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు రిట్రీట్ రూట్స్, మనం నేరం జరిగిన తర్వాత పోలీసులకు చిక్కకుండా మనం ఎలా పారిపోవాలనేది రెక్కీ చేసి వాళ్ళకి ఒక రూట్స్ అన్నీ కూడా 2 సార్లు, ఒకసారి చూపిస్తే కొత్తగా ఫస్ట్ టైం కాబట్టి రయీజ్కి మళ్ళీ అది కష్టమవుతుందని చెప్పేసి సెకండ్ టైం కూడా మనకి ఫిల్మ్ నగర్ నుంచి డైరెక్ట్గా బాంబే హైవేకి వెళ్ళేటటువంటి ఒక రోడ్డు, కొత్తగా వేసినటువంటి రోడ్డు అది చూపించి అక్కడి నుంచి పారిపోవాలని చెప్పేసి 2 సార్లు ఆ ఏరియా చుట్టూ తిప్పి అతనికి చూపించడం జరిగింది. అదే టైంలో ఈ రయీజ్కి, షేక్ అహ్మద్కి, తర్వాత నందాకి ఈ వెపన్ ఎక్కడ పారేయాలనేది కూడా అతను చెప్పడం జరిగింది. ఈ హకీంపేట పాండ్లో, కుంటలో దాంట్లో వేయాలి, అక్కడే వెహికల్ కూడా అబాండన్ చేసి పోవాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగా వీళ్ళంతా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. దాని తర్వాత 156 అవర్స్కి ఇదే కార్లో వీళ్ళని తీసుకొని తను వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. ఫిలిం నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్యూ మినిట్స్ వాళ్ళ పార్ట్నర్ని లేపి, నిద్రపోతున్న అతన్ని ఆ చాంద్తో మాట్లాడి, రేపు నాకు కొంత మార్నింగ్ పని ఉంది, రేపు మార్నింగ్ నేను రావడం లేట్ అవుతుంది అని చెప్పేసి అతనికి చెప్పి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. 2:30కి ఇల్లు చేరుకున్నారు.
ఈ 2:30కి ఇల్లు చేరుకున్నప్పుడు అక్కడ వాచ్మెన్ వాళ్ళంతా కూడా గేట్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి కనిపించకుండా ఉండాలని చెప్పి ఈ కారులో ఉన్నటువంటి నందా, షేక్ అహ్మద్, ఈ రహీజ్ ఖాన్ని కొద్దిగా ముందుగానే, కొద్ది దూరంగా ముందుగానే వాళ్ళని దించి తను కారులో వెళ్ళి అక్కడ గేట్ దగ్గర వాచ్మెన్కి చెప్పి గేట్ మూసేయొద్దు, మా ఫ్రెండ్స్ వస్తారు, గేట్ మాత్రం ఓపెన్ చేసి పెట్టి ఉంచండి అని చెప్పి తన కారు లోపల తీసుకెళ్ళి కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తాడు. అయితే ఎప్పుడైతే వాచ్మెన్ తన క్వార్టర్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయ్యాడో వెంటనే వీళ్ళని ఫ్యూ మినిట్స్లో లోపలికి పిలుస్తాడు. పిలిచి వాళ్ళందరినీ కూడా అక్కడ ఆ నేరం జరిగినటువంటి ఆ సోఫా సెట్స్ మీద వాళ్ళని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినప్పుడు లోపల నందకుమారు, తర్వాత షేక్ అహ్మద్, రయీజ్ ఖాన్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళతో అప్పటికప్పుడు డిస్కస్ చేసి తను పైకి వెళ్ళి ఒక వెపను తర్వాత క్యాష్ తీసుకొని వచ్చాడు. వెపన్ అలాంగ్ విత్ ద ఎమ్యునిషన్ తీసుకొచ్చి వెపన్లో 5 రౌండ్స్ కూడా దాంట్లో లోడ్ చేసి ఈ రయీజ్ ఖాన్కి ఇవ్వడం జరిగింది. తర్వాత 4 lakhs నందకుమార్కి ఇచ్చాడు ఈ ఎంటైర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నందుకు. అట్లాగే 2 lakhs ఈచ్ వీళ్ళకి షేక్ అహ్మద్కి, రయీజ్ ఖాన్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాడు, నాకు కరెక్ట్గా చేయండి, నేను చచ్చిపోతే మిగతా డబ్బులు మీకు రావు, మొత్తం 50 lakhs స్కీమ్ కాబట్టి మొత్తం డబ్బులు రావాలి అంటే జాగ్రత్తగా చేయాలి, నన్ను ఫిజికల్ హామ్ జరిగేటట్లుగా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను పైకి వెళ్ళి వాళ్ళ వైఫ్, ఆ తర్వాత వైఫ్ని లేపి తను ఇట్లా దర్గా దగ్గరికి వెళ్ళాలి, అన్నదానం చేసేది ఉంది అని చెప్పేసి ఆమెను లేపి తను కూడా స్నానం చేసి ఆమె స్నానం చేసే ప్రాసెస్లో తయారయ్యి బయటికి వచ్చే లోపల తను క్రిందకు రాగానే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం నందకుమార్ వెళ్ళి ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ రోడ్లో నుంచి వస్తున్నటువంటి రోడ్లో, మెయిన్ రోడ్లో తన కారు ముందుగానే అక్కడ పార్క్ చేసుకున్నాడు. ఎందుకంటే తన కారులో వచ్చాడు అని చెప్తే ఈ మిగతా ఇద్దరు ఎస్కేప్ అయ్యేటప్పుడు వాళ్ళు తన కారులో ఎక్కితే మళ్ళీ తనకు ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళకు ఒక అబద్ధం చెప్పాడు. నేను ఒక ప్రైవేట్ వెహికల్లో వచ్చేసాను, ఆ వెహికల్ వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను కూడా నాకు వెహికల్ ఏం లేదు అని చెప్పాడు. కాకపోతే తన వెహికల్ మాత్రం అక్కడ భారతీయ విద్యాభవన్ దగ్గరలో తను పార్క్ చేసుకొని పెట్టుకున్నాడు అన్నట్లు. తర్వాత వీళ్ళిద్దరిలో ఒకళ్ళు రయీజ్ ఖాన్ లోపల ఉన్నాడు వెపన్ పట్టుకొని, ఆ షేక్ అహ్మద్ మాత్రము మోటార్ బైక్ ముందుగా డిసైడ్ చేసుకున్న ప్రకారం మోటార్ బైక్ తీసుకొని గేటు బయట పెట్టి దాని ఇంజన్ ఆన్ చేసి హెల్మెట్ కూడా పెట్టుకొని, హెల్మెట్ కూడా తను ఇచ్చాడు అన్నట్లు విక్రమ్. ఆ హెల్మెట్ పెట్టుకొని ఆ మోటార్ బైక్ మీద రెడీ టు మూవ్ పొజిషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇతను పైకి వెళ్ళి ఒక అర్ధగంట లోపల కిందకు వచ్చిన తర్వాత ఈ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా తను ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో తను ఫస్ట్ షాట్ వాళ్ళు అనుకున్న ప్రకారము ఇది చెయ్యి లేపి ఈ భుజం మీద ఫైర్ చేస్తే పైన గ్రేజింగ్తో వెళ్ళాలి. సో అది కరెక్ట్గానే వెళ్ళింది. కానీ సెకండ్ హ్యాండ్ మనకు లేపాల్సి వచ్చినప్పుడు అతను ఫస్ట్ హ్యాండ్ ఇంజురీ అయినప్పుడు తనలో ఒక నొప్పితోటి తను రెండో హ్యాండ్ తను లేపలేకపోయాడు. కాబట్టి అది లేపకుండా ఇలాగే పెట్టుకున్నాడు. కాబట్టి వాడు ఒరిజినల్ ప్లాన్ ప్రకారము తను ఫైర్ చేసినప్పుడు తను డైరెక్ట్గా అది వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఈ పొట్ట లోపలికి వెళ్ళడం జరిగింది పక్కన ఉన్నటువంటి ఆ బోన్స్ నుండి. అయితే ఈ 2 రౌండ్లు ఫైర్ అయిన తర్వాత మూడోది చేసే ప్రాసెస్లో తను సోఫా సెట్ మీద కూర్చుండిపోయాడు. ఈ 2 రౌండ్లు మాత్రం తను నిలబడి ఉన్నప్పుడు చేయడం జరిగింది. నిలబడి ఉన్నటువంటి పొజిషన్లో చేశాడు కాబట్టి మనకి ఈ సెకండ్ రౌండ్ తగిలినప్పుడు అది వచ్చి ఫస్ట్ రౌండ్ మన ఈ గ్రౌండ్ మీద హిట్ అయింది, సెకండ్ రౌండ్ ఏమో బాడీలోకి వెళ్ళిపోయింది అన్నట్లు. ది పొజిషన్స్ అక్కడ ఉన్నటువంటి పొజిషన్స్ మనకు సైంటిఫిక్గా టాలీ అయినవి. ఆ తర్వాత థర్డ్ రౌండ్ అది ఫైర్ చేయాలనుకున్నప్పుడు అది వెపన్ స్టక్ అయింది. ఈరోజు మనం ఈ వెపన్ చూస్తే దాంట్లో అది ఈ వెపన్ పిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేస్తాం. ఫైరింగ్ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ అది కాక్ పొజిషన్లోనే ఉంది కాబట్టి అది స్టక్ అయినప్పుడు తను ఏం చేయాలో తెలియక ఆ వెపన్ అలాగే తీసుకొని దాంతోపాటుగా వెళ్ళి
ఆ బైక్ మీద కూర్చొని తను వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళకి విక్రమ్ గౌడ్ చేసినటువంటి ప్లాన్ ప్రకారము పర్ఫెక్ట్గా బైక్ మీద కూర్చొని వెంటనే ఆ ప్రీ డిసైడెడ్ రూట్లో వెళ్ళి అక్కడ హకీంపేట కుంట దగ్గరకు వెళ్ళి అక్కడ కుంట దగ్గర నియర్ ది వాటర్ బాడీ వెళ్ళి ఈ వెపన్ని దాంట్లో విసిరేసి ఆ తర్వాత అక్కడ వెహికల్ని కూడా వాళ్ళు డ్రాప్ చేసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇద్దరు కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోయారు. అయితే ఈ నందకుమార్ ముందుగానే తను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. తన ఇంట్లో పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపలనే ఆ టైంలో నందకుమార్ నడుచుకుంటూ వెళ్ళి తన కార్ దగ్గరికి వెళ్ళి కార్ దగ్గర కూర్చొని అక్కడి నుంచి తను ఇండిపెండెంట్గా తను రిట్రీట్ అయ్యి కదిరికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దీంట్లో తెలిసింది ఏంటంటే ఈ 50 లక్షలకి తను కుదుర్చుకున్నది, తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి విల్లింగ్గా లేనప్పుడు కూడా వాళ్ళని కోయర్స్ చేసి ఎట్లాగైనా ఇది ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి ఒక తపనతోటి ఈ ఎంటైర్ ఎఫర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు ముందుగా ఈ ఫైరింగ్ జరిగినటువంటి ప్రదేశాన్ని మనం పరిశీలించడం, సైంటిఫిక్గా క్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం, అక్కడ బాడీ మీద ఈ ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే మనం కలెక్ట్ చేసామో ఫైర్ ఆర్మ్ ఇంజురీస్లో అవన్నీ కూడా ఈరోజు నిందితులు చెప్తున్న దాని ప్రకారంగా టోటల్గా ఐడెంటికల్గా టాలీ అవుతున్నది. ఆ తర్వాత ఎక్కడ కూడా కాంట్రడిక్షన్స్ లేవు. అదేవిధంగా ఇది జరిగినటువంటి నేరాన్ని బట్టి మనం చూస్తే ఇది 326 ఐపీసీ గ్రీవస్ ఇంజురీ, అట్లాగే 109 ఐపీసీ అబెట్మెంట్ టు కమిట్ క్రైమ్, అట్లాగే 120B ఐపీసీ క్రిమినల్ కాన్స్పిరసీ, ఆ తర్వాత 201 ఐపీసీ కాజింగ్ డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, 203 ఐపీసీ గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ది పోలీస్, అట్లాగే 25 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్లో పొజెషన్ ఆఫ్ ఇల్లీగల్ ఫైర్ ఆర్ము, అట్లాగే 27 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద యూజ్ ఆఫ్ అన్లైసెన్స్డ్ ఫైర్ ఆర్ము, ఈ సెక్షన్స్ అన్నిటి కింద కూడా వీరిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే మనీ ట్రాన్సాక్షన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్లో గోవిందరెడ్డికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల్లో ఇతను 1.5 ల్యాక్స్ వీళ్ళు ఈ షేక్ అహ్మద్ బాబుజాన్ దీంట్లో 5 ల్యాక్స్లో 3.5 ల్యాక్స్ నందకుమార్కి ఇచ్చారు. ఈ నందకుమార్ ఇంటర్న్ గేవ్ 1.9 ల్యాక్స్ షేక్ అహ్మద్ బాబుజాన్ చిన్నాకి వాళ్ళు ఇండోర్కు వెళ్ళినప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే వెపన్కు మాత్రం కేవలం 30,000 అక్కడ వాళ్ళు పే చేయడం జరిగింది. మిగతాది వాళ్ళ ఖర్చుల కొరకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. అట్లాగే తర్వాత మళ్ళీ నందాకి పుట్టపర్తికి వెళ్ళడానికి 1.5 ల్యాక్స్, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నందాకి 4 లక్షలు, రయీజ్ ఖాన్కి 2 లక్షలు, షేక్ అహ్మద్కి 2 లక్షలు, మొత్తము 14.5 లక్షలు వాళ్ళకి క్యాష్ ఇవ్వడమే కాకుండా కలిసిన ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చినటువంటి ప్రతిసారి కూడా 10,000, 20,000 వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా ఇతను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ అగ్రిమెంటు 50 ల్యాక్స్ తను ఆనర్ చేస్తానని చెప్పేసి చివరి వరకు కూడా తను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే వెపన్ రయీస్ ఖాన్ని మనం ఇండోర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అతను ఫిజికల్గా ఎక్కడ వేశాడని చెప్పేసి
అతను నీళ్ళల్లో అతని సహాయం తీసుకొని మనం వెతికినప్పుడు ఒక మ్యాగ్నెట్ని వాడడం జరిగింది. ఒక హెవీ మ్యాగ్నెట్ని తీసుకెళ్ళి ఆ ఏరియాలో మనం దాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఆ టైంలో ఎక్కడైతే ఆ అట్రాక్షన్ పుల్ అనేది వస్తుందో దాన్ని బట్టి లొకేషన్ ఆఫ్ ది ఫైర్ ఆర్మ్ ఐడెంటిఫై చేసి దాన్ని ఈరోజు ఎర్లీ అవర్స్లో దాన్ని పికప్ చేయడం జరిగింది. అదేవిధంగా బురద అదంతా కూడా అలాగే ఉంది కాబట్టి ఆ మట్టితో పాటుగా దాన్ని మనము ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా పంపించడం జరుగుతుంది కోర్టు ద్వారా. అట్లాగే అక్కడ మనకి ఆ ట్యాంక్లో ఉన్నటువంటి మట్టిని కూడా కంట్రోల్స్ సాయిల్ని కూడా మనం తీసుకెళ్ళి ఈ సాయిల్ ఆ సాయిల్ కూడా కంపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ఈవెంట్లో హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ పోలీస్ అధికారులు, ఎస్పెషలీ డీసీపీ వెంకటేశ్వర గారు వాళ్ళ టీమ్స్, అట్లాగే డీసీపీ టాస్క్ ఫోర్స్ లింబారెడ్డి గారు వాళ్ళ టీమ్స్ అందరూ కూడా దాదాపుగా 10 టీమ్స్ ఈ 5 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించి రికార్డు టైంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అది మనం ఇప్పటివరకు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ప్రకారము భార్య షిఫాలీకి ఎక్కడ కూడా ఈ విషయం తెలీదు. జరిగిన తర్వాత కూడా తను ఏదైతే ప్లాన్ వేశాడో, బయటి ప్రపంచానికి ఏదైతే తెలియాలనుకున్నాడో, మోటార్ బైక్ పైన ఇద్దరు వచ్చారు, ఫైర్ చేశారు, ఒకతను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, ఆ మోటార్ బైక్ పైన పారిపోయారు, కాల్పులు జరిపి అని చెప్పి తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ విషయం మాత్రం తనకు చెప్పాడే తప్ప తను ఇది ప్లాన్ చేశానో, తనకు తెలుసు వీళ్ళ గురించి, ముందు నుంచి పరిచయం ఉన్నవాళ్ళు లేదా గతంలో వీళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ముందుగా చెప్పలేదు. అదే అక్కడ ఉన్నటువంటి మనము సర్వెంట్స్ని, అక్కడ వాచ్మెన్ని వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కింద హాల్లో వచ్చి కూర్చున్నారు. వచ్చిన ప్రతిసారి కూడా టీ తాగినట్లు వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళు అక్కడ వైఫ్ వచ్చి కలిసినట్లుగా ఎక్కడ కూడా మనకి ఎవిడెన్స్ ఇంతవరకు రాలేదు. ఎవరి మీద అండి? మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కిడ్నాపింగ్ కేసు తనపైన ఉంది అని చెప్పి తెలుస్తున్నది. అఫ్జల్గంజ్లో కూడా ఒక కేసు ఉందని చెప్తున్నారు. ఆ విషయాలు కూడా అన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటికి తీయడం జరుగుతుంది. సారీ, అంటే తనకి మెయిన్ మోటివ్ తను చూసినట్లయితే తను ఆలోచించిన దాని ప్రకారం తనకు తానుగా ఊహించుకొని దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, దీని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయని తను ఆలోచించినప్పుడు, ముఖ్యంగా తన కాన్స్టిట్యుయెన్సీలో తను 2019లో కంటెస్ట్ చేయబోతున్నాను కాబట్టి ప్రజల నుండి తన మీద సింపతి అనేది వస్తే తను తప్పనిసరిగా గెలుస్తాను అని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకంతో తను ఇతను ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా సైమల్టేనియస్గా ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళతో కూడా తను సెటిల్ చేసుకోవడానికి ఈ కేసును తను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి తనలో తాను అనుకోవడం జరిగింది. ఈ 2 విషయాలు మాత్రమో మనకి ఈ నేరస్తులు, మిగతా నేరస్తులు నందకుమారు, గోవింద్ రెడ్డి వీళ్ళతో మాట్లాడినప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు చేయమని చెప్పాడు, మీకు కూడా అనుమానం రావాలి కదా, అతనే ఫైర్ ఆర్మ్స్ ఇవ్వడం ఏంటి, అతనే సుఫారీ ఇచ్చి అతనే ఫైర్ చేయించుకుంటుంటే మీకు ఎందుకు చేశారు మీరు అని అంటే అది ఈ కారణాలు చెప్పాడని చెప్పి అది వాళ్ళు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇండిపెండెంట్గా కూడా ఇదే కారణాలు వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు చెయ్యము అని చెప్పేసి ఇది చేస్తే నేరం అవుతుంది, వాళ్ళు అరెస్ట్ అవుతారంటే అప్పుడు వీళ్ళ డిస్కషన్లో ఈ విక్రమ్ గౌడ్ చెప్పడం జరిగింది, ఇది నన్ను నేను కాల్చుకుంటున్నాను, దాని మీద మీ మీద ఏం కేసు ఉంటుంది, మీ మీద ఏం కేసు ఉండదు అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ఎస్, విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది.
అట్లాంటి సమాచారం మనకేం రాలేదండి. ఈ ఇన్సిడెంట్ చేసినప్పుడు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యలేరు. మనకి గోవింద్ రెడ్డి అసలు ఆ రోజు ఇక్కడికి రాలేదు. ఓన్లీ నందకుమార్ ఉన్నాడు, షేక్ అహ్మద్ ఉన్నాడు, రయీజ్ ఖాన్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. బాబుజాన్ వాళ్ళ ఇన్లాస్ దగ్గరే అక్కడ ఉండిపోయాడు. వెంకట్రమణ ఎలియాస్ చిన్న కూడా అక్కడే కదిరిలోనే ఉండిపోయాడు. వీళ్ళ ముగ్గురులో ఒకతను స్కార్పియోలో వచ్చాడు కాబట్టి నందకుమారు తను స్కార్పియోలో వాపస్ వెళ్ళిపోయాడు. రెండో అతను షేక్ అహ్మద్, వీడు నిజామాబాద్ బస్సు ఎక్కాడు. ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళి ఏ బస్సు ఉంటే ఆ బస్సులో ఎక్కాలి కాబట్టి వెంటనే నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కి అక్కడి నుంచి ఖమ్మం నుంచి విజయవాడ నుంచి మళ్ళీ మదనపల్లి నుంచి అట్లా ఒక ట్రాక్ పట్టుకొని అట్లా వెళ్ళారన్నట్లు. సో ఒక ర్యాండమ్గా వాళ్ళకి ఏది పాసిబిలిటీ ఉంటే అది తను రిట్రీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రయీజ్ ఖాన్ కూడా బస్సులు పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయి తను ఇండోర్కి చేరడం జరిగింది. అయితే ముగ్గురు కూడా ఎవరికి ఒకరు కలవకుండా ఇతనే ముందుగా చెప్పాడు ఆ ప్లాన్లో వాళ్ళు అనుకున్న ప్రకారం అఫెన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ 2-3 డేస్ మీరు ఎవరు కూడా కలవకూడదు ఒకళ్ళనొకళ్ళు అనేది ఒకటి రిక్వైర్మెంటు. రెండోది మీరందరూ కూడా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి, దాని తర్వాత ఎవరితో కూడా మాట్లాడుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి తను చెప్పడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. Not yet because he's still in the hospital, so we will have to go through a process. It may take some time. అంటే మనకి టెక్నికల్ అనాలిసిస్, ఫారెన్సిక్ ఎవిడెన్సు, తర్వాత సీసీటీవీ కెమెరాల్లో కూడా మాకు ఇమేజెస్ వచ్చాయి. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా ఆ రోజు ఏరియాలో ఎవరెవరు ఉన్నారు, లాస్ట్ 4 months ఇతను ఎవరితో తిరిగాడు, ఎక్కడెక్కడున్నాడు, ఎవరెవరితో మాట్లాడాడు అనేది కూడా క్లియర్గా మనకి ఒక ఎవరు చేసుంటారు అనేది మనం ఒక అవగాహనకు రావడానికి ఆ రోజు వైఫ్ చెప్పిన దాని ప్రకారం ఇది 3 రోజుల ముందే జరగాల్సి ఉండే, దర్గాకు వెళ్లాల్సింది గత 2-3 రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ వస్తుందని చెప్పినప్పుడు మన కరెక్ట్గా 26th రోజు ఈ నందకుమార్ అండ్ పార్టీ లొకేషన్ వీళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉండడం అనేది అది మాకు ఒక 100% కన్ఫర్మేషన్కి ఇచ్చింది. నేరం జరిగినప్పుడు ఉన్నారు, దాని తర్వాత 2 రోజుల ముందు కూడా అక్కడ ఉన్నారు. ఈ వైఫ్ స్టేట్మెంట్ తోటి అది టాలీ అయింది. చాలా వరకు వైఫ్ తనకు తెలిసిన విషయాన్ని తన భర్త ఇది ఎలా జరిగింది, తను ఐ విట్నెస్ కాదు కాబట్టి, యాక్చువల్గా ఐ విట్నెస్ ఓన్లీ విక్రమ్ గౌడ్ కాబట్టి తను చెప్పిన విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత తను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా మేము వెరిఫై చేస్తే తను చెప్పిన అటువంటి మాటలన్నీ కూడా దానికి టాలీ అయ్యాయి. వాస్తవంగా మొత్తం కంప్లీట్గా టాలీ అయింది అన్నట్లు. తనకి ఏం సమాచారం లేదు ఇది చేసుకుంటాడనే విషయం, తర్వాత తను చేపించాడనే విషయం లేదు. కాకపోతే ఎవరో వచ్చి కొట్టిపోయారని మాత్రం తన భర్త చెప్పింది కాబట్టి అదే విషయాన్ని తను కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఉండొచ్చు, అది కూడా ఒక మోటివ్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకుతో షేర్ చేసుకున్నది మాత్రం ఈ 2 విషయాలు. అయితే మళ్ళీ మనము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్లో భాగంగా ఒక సస్టైన్డ్గా ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది ఈ విక్రమ్ గౌడ్ని. సో ఆ రోజు ఏం చెప్పకపోయినప్పటికీ నెక్స్ట్ డే మొత్తం టోటల్గా కంప్లీట్గా చెప్పేశాడు, ఏం జరిగింది అనేది టోటల్గా చెప్పేశాడు. కాకపోతే మనకి వీళ్ళందరూ కూడా దొరికిన తర్వాత మనం వెరిఫై చేసుకొని బోత్ టెక్నికల్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్ ప్రకారం తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి వాంగ్మూలం ప్రకారం ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా దొరికేంతవరకు కూడా మనము ఈ కేసుని మనం మీడియా ముందుకు తీసుకురావడం, హోల్డ్ చేయడం జరిగింది. అదర్వైజ్ ఈ జరిగిందంతా కూడా మొత్తం టోటల్గా విక్రమ్ గౌడ్ ది వెరీ నెక్స్ట్ డే డ్యూరింగ్ ది సస్టైన్డ్ ఇంటరాగేషన్ హీ హస్ షేర్డ్ విత్ ద పోలీస్.
అంటే అది హాస్పిటల్ అథారిటీస్ డిసైడ్ చేస్తారు. ఇది అతను ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. తను ఎప్పుడు డిశ్చార్జ్ అయితే అప్పుడే వెంటనే తను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు. తర్వాత వేరియస్ యాక్టివిటీస్లో కూడా ఇలా ఖర్చు పెడుతున్నాడు. బట్ ఎంత ఫైనాన్షియల్ లాస్ అనేది మనకు ఒక ఎస్టిమేట్ అంటూ తను ఇవ్వలేదు. అయితే ఎంత అమౌంట్ అని మేము క్వశ్చన్ చేయడం జరిగినప్పుడు తను నాకు డబ్బులు లాస్ అయినంత మాత్రాన నేను చేసుకుంటానా సార్ అని చెప్పి అతను ఎదురు ప్రశ్న వేయడం జరిగింది. కాకపోతే దీనికి మోటివ్ స్ట్రాంగ్ బలమైనటువంటి మోటివ్, కాన్స్టిట్యుయెన్సీలో ప్రజల నుంచి సింపతి వస్తుంది అనే ఒక నమ్మకంతో తను చేసినట్టుగా ఇది కనిపిస్తుంది. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళని ఇమీడియట్గా ఇతన్ని ఇంజూర్డ్ని వైఫ్ అలాంగ్ విత్ డ్రైవర్స్, అక్కడున్న డ్రైవర్ వాళ్ళని అసిస్టెన్స్ తీసుకొని హాస్పిటల్కి షిఫ్ట్ చేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ అది తోడవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతను కంప్లీట్గా దాన్ని ఎవిడెన్స్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఎట్లాగంటే అక్కడ అంతా బండల మీద రక్తం పడింది కాబట్టి తూడ్చాడు. బట్ ఆ తూడ్చినట్టు గుడ్డ మళ్ళీ అక్కడే పెట్టించాడు అన్నట్లు. అంటే తను కంప్లీట్గా రక్తం అనేది ఇంట్లో లేకుండా చేయడానికి తను చేసింది కాదు. కాకపోతే తను ఎగ్జామిన్ చేసినప్పుడు తను చెప్పేది అది ఎట్లాగో నేనే క్లీన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ అంత ఎండిపోతే మళ్ళీ కష్టం అవుతుందని చెప్పి ఆ తడి ఉన్నప్పుడే నేను తూడ్చేశానని చెప్పి అతను చెప్పడం జరిగింది. అంటే ఇది ప్లానింగ్లో చూసినట్లయితే మనం ఎంతోమందిని ఓపెన్గా ఇన్వాల్వ్ చేశాడు. ఒకరు ఇద్దరు చేసినటువంటి ఆపరేషన్ కాదు. యాజ్ మెనీ యాజ్ 9 people ఆర్ ఇన్ ద హోల్ గ్యామెట్ ఆఫ్ ఆపరేషన్స్. సో అందరిని కూడా కూర్చోబెట్టుకునే ఓపెన్గా మాట్లాడేవాడు. కాబట్టి మరి ఇది మనము యూ కెన్ డ్రా యువర్ ఓన్ కంక్లూషన్స్ హౌ హీ హెస్ గాన్ అబౌట్ ప్లానింగ్ దిస్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. లేదు, తను చెప్పడం జరిగింది, నేను అఫెన్స్ చేశాను, నేనే ఆర్గనైజ్ చేయించానని మొత్తం టోటల్గా. అంటే కాన్స్టిట్యుయెన్సీలో తనకు పొలిటికల్ అపోనెంట్స్ ఉంటారనేది సహజం కదా, ఏ పార్టీ వారికైనా ఉంటారు. బట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అతన్ని మోటివ్ ఏంటి అనేది మనము అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఇప్పుడు చెప్పడం ఒక వంతు, నేరం చేయకముందు తను ఎవరెవరితో అయితే ప్లాన్ చేశాడో వాళ్ళతో షేర్ చేసుకున్నటువంటి విషయాల్ని మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే మోటివ్ అప్పుడే డిసైడ్ అవుతుంది కాబట్టి. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం అయితే కాన్స్టిట్యుయెన్సీలో తనకి పరపతి పెరగాలి, తను ఫేమస్ అవ్వాలి, ప్రజలందరిలో కూడా ఒక మంచి సింపతి రావాలి, అదేవిధంగా ఈ ఫినాన్షియల్గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళతోటి ఈ కేసును వినియోగించుకొని అవి సెటిల్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద 2 strong motives he has shared with them. Thank you. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. థ్యాంక్ యూ. ప్రజల సానుభూతి కోసమే ప్లాన్ కు స్కెచ్ వేశారు విక్రమ్ గౌడ్. 2019 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా గెలవాలన్నదే విక్రమ్ గౌడ్ లక్ష్యం. విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్తున్న దృశ్యాలు చూస్తున్నాము. విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామా కేసులో ఇప్పటివరకు పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. ఇక విక్రమ్ గౌడ్ కూడా డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేశారు. నందకుమార్, అలాగే A4గా రయీస్ ఖాన్, A5గా బాబుజాన్, మొత్తం 5గురు వ్యక్తుల పేర్లతో సహా ఇస్తూ ఉన్నారు. వివరాలు వెల్లడిస్తున్నారు పోలీస్ కమిషనర్ మహేందర్ గౌడ్. ఇక 3వ రౌండ్ కాల్పులు జరిపేటప్పుడు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 5గురు అరెస్ట్ అయ్యారు, ఇంకొకరు అరెస్ట్ కావాల్సి ఉంది. మొత్తం డీల్ 50 లక్షలకు కుదుర్చుకున్నారు.
మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరపాల్సి ఉండగా 2 రౌండ్ల కాల్పులు జరిపారు. మొత్తం ఈ కేసులో 9 మందిని నేరస్తులుగా గుర్తించారు.